Hi students, in the last class we have discussed about the working principle of OTEC system, nothing but ocean thermal energy conversion system. Today we are going to discuss about the different types of OTEC systems. In the case of OTEC, there are three types of systems. One is open OTEC system. Second one is closed OTEC system. Third one is hybrid OTEC system. First, we can discuss about the open OTEC system. In the case of open OTEC system, the water coming from the sea is sent into a deaerator. ఓపెన్ ఓటీసీ సిస్టంలో సీ దగ్గర నుంచి అంటే నథింగ్ బట్ టాప్ సర్ఫేస్ దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి వాటర్ నథింగ్ బట్ హై టెంపరేచర్లో ఉన్నటువంటి వాటర్ అని అర్థం. అంటే వామ్ వాటర్, వామ్ అంటే హాట్ వాటర్ అనమ్మా. హాట్ వాటర్ అంటే మరీ ఎక్కువ వేడిగా ఉంటే హాట్ వాటర్ అంటారు. అంటే మన టెంపరేచర్ 27 to 30 degrees Celsius వరకే ఉంటుంది కాబట్టి దీన్ని వామ్ వాటర్ అంటాం. అంటే ఓషన్ సర్ఫేస్ నుంచి మనం తీసుకున్నటువంటి ఈ వామ్ వాటర్ని ఏం చేస్తాం, ఫస్ట్ డీఏరేటర్లో పంపిస్తాం. అసలు ఈ డీఏరేటర్ అంటే ఏంటి, ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. మనం ఓషన్లో ఉన్నటువంటి వాటర్ని కనుక తీసుకున్నట్లయితే అందులో కేవలం వాటర్ మాత్రమే ఉంటాయంటే కాదు, వేరే మినరల్స్ ఉంటాయి, అదేవిధంగా సోడియం, ఇలా నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని గ్యాసెస్ కూడా డిజాల్వ్ అయి ఉంటాయి. మనం తీసుకున్నటువంటి ఓషన్ వాటర్లో కొన్ని గ్యాసెస్ కూడా డిజాల్వ్ అయి ఉంటాయి. ఆ గ్యాసెస్లో నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ కూడా ఉంటాయి. నాన్ కండెన్సబుల్ అంటే కండెన్సేషన్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ తర్వాత గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి రావాలంటే వెంటనే రావు. అలాంటి గ్యాసెస్ ఉంటాయి, వాటిని ఏమంటాం, నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ అంటాం. ఆ నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ని సపరేట్ చేసేటువంటి ప్రాసెస్నే డీఏరేషన్ అంటాం. ఓకే, మనం తీసుకున్నటువంటి ఫ్లూయిడ్లో లేకపోతే లిక్విడ్లో నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ని బయటికి సపరేట్ చేయడాన్ని డీఏరేషన్ అంటాం. దానికి ఉపయోగించేటువంటి డివైసే ఈ డీఏరేటర్. ఈ డీఏరేటర్ ఏం చేస్తుంది, సీ వాటర్లో ఉన్నటువంటి నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ని బయటికి పంపించేస్తుంది. నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ మొత్తాన్ని ఏం చేస్తుంది, బయటికి పంపించేస్తుంది. ఇంకా రిమైనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, నథింగ్ బట్ వాటర్. ఆ వాటర్ని దేంట్లో పంపిస్తాం, ఎవాపరేటర్లో పంపిస్తాం. దీన్ని ఫ్లాష్ ఎవాపరేటర్ అని కూడా పిలుస్తారు. ఎవాపరేటర్ అన్నా ఫ్లాష్ ఎవాపరేటర్ అన్నా అదే. అయితే ఈ ఫ్లాష్ ఎవాపరేటర్లో ప్రెజర్ అనేది ఏ విధంగా ఉండాలి, తక్కువగా ఉండాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ వాటర్నే వర్కింగ్ ఫ్లూయిడ్ కింద యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వాటర్ లోపలికి వచ్చింది, వాటర్ అనేది ఏ స్టేట్లోకి వెళ్ళాలి, లిక్విడ్ స్టేట్లో నుంచి గ్యాసెస్ స్టేట్లోకి వెళ్ళాలి. లిక్విడ్ స్టేట్లో నుంచి గ్యాసెస్ స్టేట్లోకి వెళ్ళాలి అంటే అక్కడ ప్రెజర్ అనేది ఏ విధంగా ఉండాలి, తక్కువగా ఉండాలి. ఎందుకని, దీని టెంపరేచర్ 27 degrees Celsius, అరౌండ్ 30 degrees Celsius వరకు ఉంటుంది. అంటే 27 నుంచి 35, 40 మధ్యలో ఉంటుంది. అంటే టెంపరేచర్ తక్కువగా ఉంది కాబట్టి దాన్ని లిక్విడ్ స్టేట్లోంచి గ్యాసెస్ స్టేట్లోకి మార్చాలి అంటే ప్రెజర్ తగ్గిస్తే సరిపోతుంది. అందుకని ఈ ఫ్లాష్ ఎవాపరేటర్ ఏం చేస్తారు, వ్యాక్యూమ్ ఛాంబర్ కూడా కనెక్ట్ చేసి ఉంచుతారు. అంటే ఇందులో వ్యాక్యూమ్ ట్యూబ్స్ కూడా ఉంటాయి. ఎందుకోసం, ప్రెజర్ని రెడ్యూస్ చేయడం కోసం. బై రెడ్యూసింగ్ ది ప్రెజర్ ఇన్ ఫ్లాష్ ఎవాపరేటర్ వీ కెన్ కన్వర్ట్ లిక్విడ్ నథింగ్ బట్ వాటర్ ఇంటూ స్టీమ్. ఈ ఫ్లాష్ ఎవాపరేటర్లో ప్రెజర్ని తగ్గించి వాటర్ని గ్యాస్ కింద మార్చడం జరుగుతుంది, నథింగ్ బట్ స్టీమ్ కింద మార్చడం జరుగుతుంది. అయితే దీని లోపలికి వెళ్ళినటువంటి వాటర్ మొత్తం కూడా కంప్లీట్గా స్టీమ్ కింద మారుతాయా, మారవు. 60%, 70% లేదా 80%. అంటే మనం ఉపయోగించేటువంటి ఆ ఎవాపరేటర్ యొక్క ఎఫిషియన్సీని బట్టి కొంత భాగం, అంటే మనం తీసుకున్న లిక్విడ్లో కొంత భాగం మాత్రమే ఏమవుతుంది, స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. మిగిలింది ఏ స్టేట్లో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఆ రిమైనింగ్ లిక్విడ్ని మళ్ళీ ఏం చేస్తాం, ఓషన్లోకి పంపించేస్తాం, బయటికి పంపించేస్తాం. ఇక్కడ ఏదైతే స్టీమ్ కింద కన్వర్ట్ అయిందో దాన్ని తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేస్తాం, టర్బైన్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టర్బైన్. ఓకే, ఈ టర్బైన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది,
జనరేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ జనరేటర్లో ఏమవుతుంది, పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది జనరేటర్లో పవర్ ప్రొడ్యూస్. ఈ ఫ్యాన్ కూడా నథింగ్ బట్ టర్బైన్ గుండా పాస్ అయినటువంటి స్టీమ్ ఉంది కదా, ఆ స్టీమ్ని ఏం చేస్తాం, తీసుకొచ్చి కండెన్సర్లోకి పంపిస్తాం. ఇది కండెన్సర్. కండెన్సర్ అంటే ఏం జరగాలి, అక్కడ ఫ్లూయిడ్ అనేది గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ రావాలి. అంటే ఇప్పుడు స్టీమ్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే ఏమవ్వాలి, మళ్ళీ దాని యొక్క హీట్ అనేది లాస్ అవ్వాలి. హీట్ లాస్ అవ్వాలంటే సరౌండింగ్ టెంపరేచర్ ఎలా ఉండాలి, లోగా ఉండాలి. అందుకని ఏం చేస్తాం, కోల్డ్ సీ వాటర్ని ఈ కండెన్సర్ లోపలికి పంపిస్తాం. కోల్డ్ సీ వాటర్. ఓకే, కోల్డ్ సీ వాటర్ని కండెన్సర్ లోపలికి పంపించాను. ఇప్పుడు ఈ కండెన్సర్ లోపల ఉన్నటువంటి స్టీమ్ అనేది దాని దగ్గర ఉన్నటువంటి హీట్ని ఈ సీ వాటర్కి, ఆ కోల్డ్ సీ వాటర్కి ట్రాన్స్ఫర్ చేసి ఏ స్టేట్లో మారిద్ది, లిక్విడ్ స్టేట్లోకి మారిద్ది. అప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ సీలోకి పంపించేయచ్చు, కోల్డ్ సీ వాటర్. అయితే ఈ కండెన్సేషన్ ప్రాసెస్లు రెండు ఉంటాయి. డైరెక్ట్ కన్వర్షన్ ఉంటుంది, ఇండైరెక్ట్ కన్వర్షన్ ఉంటుంది. డైరెక్ట్ కన్వర్షన్లో ఏం చేస్తాము అంటే, ఈ స్టీమ్ వస్తుంది కదా, ఈ స్టీమ్ మీద వాటర్ని స్ప్రే చేస్తాం. స్టీమ్ ఇలా ఈ చాంబర్లో స్టీమ్ వస్తుంది లోపలికి, ఈ వచ్చేటువంటి స్టీమ్ మీదకి సీ వాటర్ స్ప్రే చేసేస్తాం. అప్పుడు స్టీమ్ వాటర్ రెండు ఏమైతే డైరెక్ట్గా మిక్స్ అయిపోతాయి. ఆ మిక్స్ అయిపోయి మొత్తం మళ్ళీ బయటకు వచ్చేస్తాయి లిక్విడ్ కింద. అయితే ఆ డైరెక్ట్ ప్రాసెస్ వలన మనకి డిసడ్వాంటేజ్, ఉపయోగం ఏం లేదు. ఎందుకని, ఆ వచ్చిన స్టీమ్ మొత్తం కూడా మళ్ళీ ఓషన్లోకి పంపిస్తున్నాం, వాటర్లోకి. అదే ఇండైరెక్ట్ ప్రాసెస్ ఉంది. ఆ ఇండైరెక్ట్ ప్రాసెస్లో ఏం చేస్తాము అంటే, కాంటాక్ట్ వలన, అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి స్టీమ్ని, కోల్డ్ సీ వాటర్ని డైరెక్ట్గా కాంటాక్ట్లో కాకుండా సర్ఫేస్ కాంటాక్ట్ ప్రాసెస్ ద్వారా లిక్విడ్ స్టేట్లో కనెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ కండెన్సర్ లోపల ఒక ట్యూబ్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకుందాం. దీంట్లోకి స్టీమ్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి వచ్చే స్టీమ్ ఉంది కదా, ఈ స్టీమ్ ఇక్కడ లోపలికి వస్తుంది, ఈ కండెన్సర్ లోపలికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కోల్డ్ సీ వాటర్ని లోపలికి పంపిస్తాం. ఈ కోల్డ్ సీ వాటర్ లోపలికి పంపించినప్పుడు ఈ స్టీమ్ ఏమవుతుంది, ఈ కోల్డ్ సీ వాటర్తో సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంటుంది, అంటే ఈ పైప్ ద్వారా కాంటాక్ట్లో ఉంటుంది. అప్పుడు ఈ స్టీమ్ మొత్తం దేని కింద మారిద్ది, లిక్విడ్ కింద మారిద్ది. అంటే ఏమొస్తుంది, మనకి ప్యూర్ H2O అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఓన్లీ H2O మాలిక్యూల్స్ మాత్రమే బయటకు వస్తాయి. ఓకే, ప్యూర్ H2O బయటకు వచ్చింది. ఈ మళ్ళీ కోల్డ్ సీ వాటర్ని సీలోకి పంపించేస్తాం. అంటే ఇది ఇండైరెక్ట్ ప్రాసెస్, అంటే సర్ఫేస్ కాంటాక్ట్ మెథడ్ ద్వారా. ఇక్కడ స్టీమ్ని లిక్విడ్ కింద మార్చడానికి రెండు పద్ధతులు ఉంటాయి, డైరెక్ట్ స్ప్రేయింగ్ ద్వారా, అదేవిధంగా సర్ఫేస్ కాంటాక్ట్ ద్వారా. డైరెక్ట్గా ఇక్కడ వచ్చేటువంటి స్టీమ్ మొత్తాన్ని కూడా మనం కోల్డ్ సీ వాటర్ మీద స్ప్రే చేసినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా మనకి లిక్విడ్ స్టీమ్ మొత్తం ఏమైంది, లిక్విడ్ కింద మారిపోతుంది. అప్పుడు ఆ సీ వాటర్తో అవి కలిసిపోయి మనకి అన్యూజబుల్గా, అంటే మనకి ఉపయోగపడకుండా పోతాయి. అప్పుడు మొత్తం మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఓషన్లో వదిలేస్తాం. అదే సర్ఫేస్ కాంటాక్ట్ మెథడ్ అయితే ఈ స్టీమ్ని ఏం చేయొచ్చు, మనం ప్యూర్ H2O కింద మార్చచ్చు. అయితే ఈ స్టీమ్లో ఓన్లీ ప్యూర్ H2O అనే ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇందాక డిఏరేటర్ వాడాం. ఎంత మనం డిఏరేటర్ వాడినా కంప్లీట్గా 100% నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ అనేవి బయటికి పోవు. ఎంతో కొంత నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ అనేవి ఆ స్టీమ్ లోపల ఉండిపోతాయి. అందుకని ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఈ కండెన్సర్ ద్వారా బయటకు వచ్చినటువంటి ఫ్లూయిడ్ని, ఇదిగోండి ఈ కండెన్సర్ ఉంది కదా, ఈ స్టీమ్ అనేది ఈ కండెన్సర్లోకి వచ్చింది. ఈ కండెన్సర్లోకి వచ్చిన తర్వాత దీన్ని వెంట్ కంప్రెసర్ అని ఒకటి ఉంటుంది, వెంట్ కంప్రెసర్. ఈ వెంట్ కంప్రెసర్లో నుంచి నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ని మళ్ళీ బయటికి రిలీజ్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ డిఏరేటర్ వాడాం, ఇక్కడ నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ బయటకు వచ్చినాయి. అయినా కూడా ఎంతో కొంత మనకి నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ అనేవి ఈ ఫ్లాష్ ఎవాపరేటర్ ద్వారా స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి కండెన్సర్ దగ్గరకు వస్తాయి. ఈ చివరికి ఏమైనా మిగిలిపోయినవి ఉంటే నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్, అవన్నీ ఈ చివరి స్టేజ్లో వెంట్ కంప్రెసర్ ద్వారా బయటికి తీసేస్తాం. బయటికి తీసేసి ప్యూర్ H2Oని మనం యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ఓపెన్ OTEC సిస్టమ్. దీన్ని ఓపెన్ అని ఎందుకన్నారు అంటే ద కండెన్సేటెడ్ వర్కింగ్ ఫ్లూయిడ్ డస్ నాట్ ఎంటర్ ఇన్ టు ది ఎవాపరేటర్. కండెన్సేటర్లో కండెన్స్ అయినటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ ఎవాపరేటర్కి రావట్లా, అంటే ఇక్కడ క్లోజ్ అవ్వట్లా, ఇదిగోండి ఇటు నుంచి ఇటు రావట్లా, అక్కడతో పోతుంది అది. అందుకని దీన్ని ఏమని పిలుస్తారు, ఓపెన్ సిస్టమ్ అంటారు. ఓకే, ఓపెన్ సిస్టంలో ఏం చేస్తామా, ఫస్ట్
సీ వాటర్ టాప్ సర్ఫేస్లో ఉన్నటువంటి సీ వాటర్ని తీసుకొని డిఏరేటర్లోకి పాస్ చేస్తాం. డిఏరేటర్లో నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ అన్నిటిని బయటికి పంపించేసి రిమైనింగ్ లిక్విడ్ని ఫ్లాష్ ఎవాపరేటర్లో పంపిస్తాం. ఈ ఫ్లాష్ ఎవాపరేటర్ అనేది వ్యాక్యూమ్ ఛాంబర్ కనెక్ట్ అయి ఉంటుంది. వ్యాక్యూమ్ ఛాంబర్కి ఎందుకు కనెక్ట్ అయి ఉంటుంది అంటే మనం వాటర్ని ఇక్కడ వర్కింగ్ ఫ్లూయిడ్ కింద వాడుతున్నాం కాబట్టి వాటర్ అనేది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి వెళ్ళాలి అంటే కనుక అక్కడ మనకి ప్రెజర్ అనేది రెడ్యూస్ అవ్వాలి. ఆ ప్రెజర్ రెడ్యూస్ అవ్వడం కోసం ఈ ఫ్లాష్ ఎవాపరేటర్ని వ్యాక్యూమ్ ట్యూబ్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే వ్యాక్యూమ్ ట్యూబ్కి కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫ్లాష్ ఎవాపరేటర్లో వాటర్ అనేది ఏమవుతుంది, స్టీమ్ కింద మారుతుంది. అయితే దానికి ఎఫిషియన్సీని బట్టి ఈ ఫ్లాష్ ఎవాపరేటర్లోకి వచ్చినటువంటి మొత్తం లిక్విడ్ కూడా కంప్లీట్గా స్టీమ్ కింద మారదు, కొంత భాగం లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ని మనం బయటికి పంపించేసి వచ్చినటువంటి స్టీమ్ని మాత్రం ఏం చేస్తాం, టర్బైన్ గుండా పాస్ చేస్తాం. అలా టర్బైన్ గుండా పాస్ చేస్తే టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఆ టర్బైన్ రొటేట్ అవుతుంది కాబట్టి ఆ రొటేట్ అవుతున్నటువంటి టర్బైన్ని తీసుకెళ్ళి జనరేటర్ కనుక మనం కనెక్ట్ చేసినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రాసెస్ ద్వారా అక్కడ మన కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ టర్బైన్ నుంచి పాస్ అయిన తర్వాత స్టీమ్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, కండెన్సర్లోకి పంపిస్తాం. ఈ కండెన్సర్ లోపల కోల్డ్ సీ వాటర్ని తీసుకొస్తాం. కోల్డ్ సీ వాటర్ని కండెన్సర్లోకి పంపించడం వల్ల ఈ స్టీమ్ అనేది దాని దగ్గర ఉన్నటువంటి హీట్ని కోల్డ్ సీకి ట్రాన్స్ఫర్ చేసి అదేమవుతుంది, లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. అయితే ఆ లిక్విడ్ స్టేట్లోకి వచ్చినటువంటి వాటర్లో కూడా కొంతవరకు మనకేముంటాయి, నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ సపరేట్ చేసాం. ఈ సపరేట్ చేయగా ఏమన్నా మిగిలిపోయిన నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ ఉంటే ఆ నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ని వెంట్ కంప్రెసర్ ద్వారా బయటికి రిమూవ్ చేసి ప్యూర్ H2Oని మనకి అవుట్పుట్ కింద ఇస్తాం. అంటే ఈ ఓపెన్ OTEC సిస్టంలో ఓన్లీ పవర్ ప్రొడక్షన్ మాత్రమే కాకుండా ఏం చేయొచ్చు, బై ప్రొడక్ట్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. బై ప్రొడక్ట్ ఏంటి, ఇక్కడ ప్యూర్ H2O. అంటే ఇది ఒక అడ్వాంటేజ్. బై ప్రొడక్ట్ కేవలం పవర్ మాత్రమే కాకుండా మనకి వాటర్ కూడా వస్తుంది. అయితే దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ద టర్బైన్ సైజ్ ఈజ్ వెరీ హై, లార్జ్. టర్బైన్ సైజ్ చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకని, ఇక్కడ మనకి లో ప్రెజర్ స్ట్రీమ్ వస్తుంది. లో ప్రెజర్ స్ట్రీమ్ వస్తుంది కాబట్టి టర్బైన్ యొక్క సైజ్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. అదేవిధంగా క్లోజ్డ్ OTEC సిస్టమ్తో కంపేర్ చేసినట్లయితే దీని యొక్క ఇన్స్టాలేషన్ కాస్ట్ కానీ ప్రొడక్షన్ కాస్ట్ కానీ ఎక్కువగా ఉంటుంది. క్లోజ్డ్ OTEC సిస్టమ్ ఉంది కదా, తర్వాత చెప్తాను. ఆ క్లోజ్డ్ OTEC సిస్టమ్తో కంపేర్ చేస్తే దీంట్లో ప్రొడక్షన్ కాస్ట్, ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం డిఏరేటర్ని యూస్ చేయాలి. ఎందుకని, నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ని బయటికి తీసేయాలంటే. ఈ నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ని బయటికి తీసేయాలంటే ఈ డిఏరేటర్ వాడతాం. ఈ డిఏరేటర్ యొక్క కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటి అంటే బయోఫౌలింగ్ అంటాం. బయోఫౌలింగ్ అంటే ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆన్ ది కండెన్సర్. ఈ కండెన్సర్ లోపల మనం కోల్డ్ వాటర్ తీసుకొస్తాంగా, ఇక్కడ కోల్డ్ వాటర్ అనేది కంటిన్యూస్గా రష్ అవుతూనే ఉంటాయి. ఇలా కోల్డ్ వాటర్ అనేది కంటిన్యూస్గా రష్ అయినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి పైప్స్ మీద, ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం మీద ఏమవుతుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ మైక్రో ఆర్గానిజం డెవలప్ అవడాన్ని ఏమంటారు, బయోఫౌలింగ్ అంటారు. ఇది ఇంకొక డిసడ్వాంటేజ్. ఓకే, ఇంతవరకు మనకి ఏంటిది, ఓపెన్ OTEC సిస్టమ్, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. ఇది ఓపెన్ సిస్టమ్. సరే, నెక్స్ట్ క్లోజ్డ్ సిస్టమ్ గురించి చూద్దాం. క్లోజ్డ్ సిస్టమ్ అనేది ఓపెన్ సిస్టమ్తో పోలిస్తే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ సిస్టంలో ఏం చేస్తాం, కండెన్సర్లో గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ అయినటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ని మళ్ళీ తిరిగి ఎవాపరేటర్లోకి తీసుకురాలేదు ఇక్కడ ఓపెన్లో. మరి క్లోజ్డ్ సిస్టంలో ఏం చేస్తాం, ఒకటే ఫ్లూయిడ్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, యాజ్ యూజువల్గా లాస్ట్ క్లాస్లో వర్కింగ్ ప్రిన్సిపల్ స్టడీ చేసాం కదా, అలాగనే ఉంటుంది. ఫస్ట్ ఇది ఎవాపరేటర్ అనుకోండి. ఈ ఎవాపరేటర్ లోపలికి ఏం చేస్తాం, వామ్ సీ వాటర్ని పంపిస్తాం. ఈ వామ్ సీ వాటర్ని పంపించినప్పుడు ఈ ఎవాపరేటర్ లోపల వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది ఏమవుతుంది, గ్యాస్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మోనియా తీసుకుంటున్నాను అనుకోండి. అమ్మోనియం, గ్యాసియస్ అమ్మోనియం అంటే గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి అమ్మోనియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ ఎవాపరేటర్లో. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాసియస్ అమ్మోనియా లేకపోతే ఎవాపరేటెడ్ అమ్మోనియాని తీసుకెళ్ళి ఏం చేస్తాం, టర్బైన్కి కనెక్ట్ చేస్తాం. ఇలా ఈ టర్బైన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, జనరేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. జనరేటర్ కనెక్ట్ చేస్తే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్యాసెస్ అమ్మోనియం అనేది టర్బైన్ నుంచి పాస్ అవుతుంది కదా. టర్బైన్ నుంచి పాస్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం,
కండెన్సర్కి కనెక్ట్ చేస్తాం. ఇది కండెన్సర్. ఈ కండెన్సర్లో ఏం జరుగుతుంది, గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి అమ్మోనియా అనేది లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అవ్వాలి, అంటే హీట్ లాస్ అవ్వాలి. హీట్ లాస్ అవ్వడం కోసం ఏం చేస్తాం, కోల్డ్ సీ వాటర్ తీసుకొస్తాం. ఓకే, కోల్డ్ సీ వాటర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి అమ్మోనియం అనేది లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. ఆ లిక్విడ్ స్టేట్లోకి అమ్మోనియా మారిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం, ఎవాపరేటర్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇది అంటే యాజ్ యూజువల్గా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ వామ్ సీ వాటర్ ఇటు లోపలికి వస్తుంది, ఇటు బయటికి పంపించేస్తాం. ఇక్కడ కూడా కోల్డ్ వాటర్ లోపలికి వస్తాయి, కండెన్స్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ ఓటీసీ సిస్టంలో ఏం జరుగుతుందమ్మా, ఓషన్ యొక్క టాప్ సర్ఫేస్లో ఉన్నటువంటి వామ్ వాటర్ని తీసుకొని ఎవాపరేటర్లో పంపిస్తాం. ఈ ఎవాపరేటర్లో మనం తీసుకున్నటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ అమ్మోనియా అని తీసుకున్నాను. ఈ అమ్మోనియా అనేది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్ కన్వర్ట్ అవుతుంది. ఈ గ్యాసెస్ స్టేట్లోకి కన్వర్ట్ అయినటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ని టర్బైన్ గుండా పాస్ చేస్తాం. టర్బైన్ గుండా పాస్ చేసినప్పుడు ఆ టర్బైన్ అనేది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అవుతున్నటువంటి టర్బైన్ని తీసుకెళ్ళి జనరేటర్కి కనెక్ట్ చేస్తాం. అప్పుడు అక్కడ పవర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ టర్బైన్ గుండా పాస్ అయినటువంటి గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, కండెన్సర్కి కనెక్ట్ చేస్తాం. ఈ కండెన్సర్ లోపల గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ కాస్త ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. లిక్విడ్ స్టేట్లోకి ఏ విధంగా మారుతుంది, మనం కోల్డ్ సీ వాటర్ అంటే బాటమ్ సర్ఫేస్, ఓషన్లో బాటమ్ సర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి వాటర్ని తీసుకొచ్చి ఈ కండెన్సర్లోకి పంపించినప్పుడు ఈ కండెన్సర్ లోపల ఉన్నటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది దాని దగ్గర ఉన్నటువంటి హీట్ని ఈ సీ వాటర్కి ట్రాన్స్ఫర్ చేసి లిక్విడ్ కింద మారుతుంది. అప్పుడు ఆ ప్రొడ్యూస్ అయినటువంటి లిక్విడ్ వర్కింగ్ ఫ్లూయిడ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం, ఎవాపరేటర్లో పంపిస్తాం. ఇందాక మనం ఓపెన్ సైకిల్ సిస్టమ్ చూసినప్పుడు ఓపెన్ సైకిల్లో కండెన్సర్ లోపల లిక్విడ్ స్టేట్లోకి మారినటువంటి వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ ఎవాపరేటర్లోకి రాలేదు, అంటే ఈ కనెక్షన్ అక్కడ ఉండదు ఓపెన్లో, అందుకని దాని ఓపెన్ సిస్టమ్ అనేది ఇలా ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ ఏమైంది, ఒకటే ఫ్లూయిడ్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది, ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా రిపీట్ అవుతూనే ఉంటుంది ఒకటే వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది. అందుకని దీన్ని ఏమని పిలుస్తారు, క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ అమ్మోనియా మాత్రమే కాదు, అమ్మోనియానే కాకుండా ప్రోపేను, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇలాంటివి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది క్లోజ్డ్ ఓటీసీ సిస్టమ్. అయితే క్లోజ్డ్ ఓటీసీ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, ద సైజ్ ఆఫ్ ది ఓటీసీ సిస్టమ్ ఈజ్ స్మాల్. దీంట్లో ఓటీసీ సిస్టమ్ యొక్క సైజ్ అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అండ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను, టర్బైన్ సైజ్ ఎక్కువగా ఉంటుందమ్మా. కానీ ఇక్కడ టర్బైన్ సైజ్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, తక్కువ ఉన్నా సరిపోతుంది. ఎందుకని, అమ్మోనియం అనేది హై ప్రెషర్ దగ్గరే ఎవాపరేట్ అవుతుంది కాబట్టి మనకి సైజ్ ఆఫ్ ది ఓటీసీ సిస్టమ్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎలా ఉంటుంది, తగ్గుతుంది. దేనికని, మనం చిన్న టర్బైన్ ఆటోమేటిక్గా సిస్టమ్ కూడా నథింగ్ బట్ దానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రొడక్షన్ కాస్టు, ఇన్స్టాలేషన్ కాస్టు రెండు కూడా ఏమవుతుంది, తగ్గడం అనేది జరుగుతుంది ఎక్కడ, క్లోజ్డ్ ఓటీసీ సిస్టంలో. అయితే ఇక్కడ ఎటువంటి బై ప్రొడక్ట్స్ రావు. బై ప్రొడక్ట్స్ అంటే కోల్డ్ సీ వాటర్ కానీ, లేకపోతే హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ ఇలాంటివి ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వవు. ఓకే, ఓన్లీ పవర్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కడ, క్లోజ్డ్ ఓటీసీ సిస్టంలో. అయితే నెక్స్ట్ హైబ్రిడ్ సిస్టమ్ అన్నాం. హైబ్రిడ్ అంటే కలపడం. ఏమేం కలపాలి, ఓపెన్ సిస్టమ్ని, క్లోజ్ సిస్టమ్ని, రెండింటి యొక్క కాంబినేషన్ మనం ఏమని పిలుస్తాం, హైబ్రిడ్ ఓటీసీ సిస్టమ్ అంటాం. hybrid OTEC system. In the case of hybrid OTEC system, the sea water, nothing but the water from the top of the ocean is first enter into the deaerator. This is deaerator. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, డీఎరేటర్లో ఏం జరుగుతుంది, నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ అనేవి సపరేట్ అవుతాయి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఏం చేస్తాం, నాన్ కండెన్సబుల్ గ్యాసెస్ని బయటికి పంపించేస్తాం. ఈ నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ని బయటికి పంపించగా మిగిలిపోయినటువంటి లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని ఎక్కడ పంపిస్తాం, ఫ్లాష్ ఎవాపరేటర్లో పంపిస్తాం. ఫ్లాష్ ఎవాపరేటర్.
ఈ ఫ్లాష్ ఎవాపరేటర్లోకి లిక్విడ్ ఎంటర్ అయినటువంటి వెంటనే ఏం జరుగుతుంది, ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది. ప్రెషర్ అనేది రెడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, లో ప్రెషర్ స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనం పంపించినటువంటి ఫ్లూయిడ్ మొత్తం కూడా స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుందా, అవ్వదు. కొంత భాగం మాత్రమే స్టీమ్ కింద కన్వర్ట్ అయింది. రిమైనింగ్ ఫ్లూయిడ్ మళ్ళీ ఏం చేస్తాం, ఓషన్లోకి పంపించేస్తాం. ఓకే, ఇదిగోండి స్టీమ్ బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చినటువంటి స్టీమ్ని ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా టర్బైన్కి పంపించాం. ఇప్పుడు ఇందాక ఓపెన్ సిస్టంలో ఏం చేసాం, ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి స్టీమ్ని టర్బైన్కి పంపించి టర్బైన్ దగ్గర నుంచి కండెన్సేటర్కి పంపించాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి స్టీమ్ని తీసుకువెళ్ళి ఏం చేస్తాము అంటే అమోనియా ఎవాపరేటర్కి పంపిస్తాం. ఇదిగోండి NH3 ఎవాపరేటర్. ఈ స్టీమ్ ఏం చేస్తాం, అమోనియా ఎవాపరేటర్లో పంపిస్తాం. ఈ అమోనియా ఎవాపరేటర్లో పంపించినప్పుడు ఈ స్టీమ్ దగ్గర ఉన్నటువంటి హీట్ని అబ్జార్బ్ చేసుకొని అమోనియా ఏమవుతుంది, గ్యాసియస్ స్టేట్లోకి మారుతుంది. గ్యాసియస్ అమోనియా. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాసియస్ అమోనియాని తీసుకెళ్ళి ఏం చేస్తాం, టర్బైన్కి కనెక్ట్ చేస్తాం. ఇది టర్బైన్. ఈ టర్బైన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, జనరేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్యాసియస్ అమోనియా అనేది టర్బైన్ నుంచి పాస్ అయిన తర్వాత బయటకు వస్తుంది కదా. ఈ బయటికి వచ్చిన తర్వాత ఈ గ్యాసియస్ అమోనియాని తీసుకెళ్ళి ఏం చేస్తాం, కండెన్సర్లోకి, అమోనియా కండెన్సర్ NH3 కండెన్సర్లో పంపిస్తాం. ఈ NH3 కండెన్సర్లో ఏం జరుగుతుంది, గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి అమోనియా అనేది లిక్విడ్ స్టేట్లోకి మారాలి. ఎలా, కోల్డ్ సీ వాటర్ని లోపలికి తీసుకొస్తాం. కోల్డ్ సీ వాటర్ని లోపలికి పంపిస్తే గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి అమోనియా ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్లో మారుతుంది. ఈ లిక్విడ్ స్టేట్లోకి మారిన తర్వాత అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి లిక్విడ్ అమోనియాని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తాం, అమోనియా ఎవాపరేటర్లో పంపిస్తాం. ఇలా. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టీమ్ దగ్గర నుంచి హీట్ తీసుకొని అమోనియా ఎవాపరేటర్ ఏం చేస్తుంది, అమోనియా అవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. మళ్ళీ గ్యాసియస్ స్టేట్లో మారింది, మళ్ళీ టర్బైన్లోకి, అక్కడి నుంచి మళ్ళీ కండెన్సర్లోకి వస్తుంది. మళ్ళీ కండెన్సర్ నుంచి ఎవాపరేటర్లోకి, ఎవాపరేటర్లో నుంచి మళ్ళీ టర్బైన్కి. ఇలా కంటిన్యూస్గా అమోనియా రొటేట్ అవుతుంది. ఇక్కడ స్టీమ్ కూడా ఏమవుతుంది, కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకని, ఇప్పుడు స్టీమ్ ఇక్కడికి వచ్చింది, స్టీమ్ ఇక్కడికి వచ్చి దాని దగ్గర ఉన్నటువంటి హీట్ని ఏం చేసింది, అమోనియాకి ఇచ్చింది. అమోనియాకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని టెంపరేచర్ ఏమైంది, తగ్గింది కదా. అమోనియా టెంపరేచర్ స్టీమ్ యొక్క టెంపరేచర్ తగ్గింది, అది అక్కడే ఉందనుకో ఇంకా ఎక్కువసేపు ఎవాపరేట్ చేయలేదు కదా. అందుకని ఏం చేస్తాం, ఈ స్టీమ్ని అమోనియా ఎవాపరేటర్ ద్వారా బయటికి తీసుకొస్తాం. బయటికి తీసుకొచ్చి కండెన్సర్లో పంపిస్తాం. వాటర్ కండెన్సర్ ఇది. ఇక్కడ మనకేమవుతుంది, ప్యూర్ H2O అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్ ఇక్కడే ఆల్మోస్ట్ లిక్విడ్ స్టేట్లోకి మారిపోద్ది స్టీమ్ అనేది. అయితే ఇంకేమైనా మిగిలిపోయినటువంటి స్టీమ్ ఉంటే కనుక దాన్ని ఏం చేస్తాం, ఒక కండెన్సర్ ఉపయోగించి దాని ద్వారా ప్యూర్ H2O తీసుకుంటాం. లేకపోతే ఇది మీరు డైరెక్ట్గా గీయాల్సిన అవసరం ఏమి లేదు. ఇక్కడ ప్యూర్ H2O అని రాసుకోవచ్చు. ఓకే, ఇది హైబ్రిడ్ సిస్టమ్, హైబ్రిడ్ OTC సిస్టమ్. ఓకే, హైబ్రిడ్ OTC సిస్టంలో ఏం జరుగుతుందమ్మా, ఓషన్ టాప్ సర్ఫేస్లో ఉన్నటువంటి వామ్ వాటర్ని తీసుకొచ్చి డిఏరేటర్లో కనెక్ట్ చేస్తాం. ఈ డిఏరేటర్లో నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ అనేవి సపరేట్ అవుతాయి. ఈ సపరేట్ చేసి ఆ నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ని సపరేట్ చేసిన తర్వాత డిఏరేటర్లో మిగిలిపోయినటువంటి లిక్విడ్ నథింగ్ బట్ వాటర్ని ఫ్లాష్ ఎవాపరేటర్లో పంపిస్తాం. ఫ్లాష్ ఎవాపరేటర్లో ప్రెజర్ని రెడ్యూస్ చేయడం వలన మనం స్టీమ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే మనం పంపించినటువంటి ఫ్లూయిడ్ మొత్తము కూడా స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వదు కాబట్టి మిగిలిపోయినటువంటి ఫ్లూయిడ్ని మళ్ళీ ఓషన్లోకి పంపించేస్తాం. అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి స్టీమ్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, అమోనియా ఎవాపరేటర్ కనెక్ట్ చేస్తాం. ఈ ఎవాపరేటర్ ఛాంబర్లో ఏం జరుగుతుంది, స్టీమ్ అనేది దాని దగ్గర ఉన్నటువంటి హీట్ ఎనర్జీని అమ్మోనియాకి ఇచ్చి లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి అమ్మోనియాని గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ చేస్తుంది. గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ అయినటువంటి అమ్మోనియాని మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం, టర్బైన్ మీదకి పాస్ చేస్తాం. అప్పుడు టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అవుతున్నటువంటి టర్బైన్ నుంచి ఏమవుతుంది, పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పవర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది మరి ఈ టర్బైన్ నుంచి పాస్ అయినటువంటి గ్యాసెస్ అమ్మోనియాని మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తాం, అమ్మోనియా కండెన్సర్లో తీసుకొస్తాం. ఈ కండెన్సర్ లోపల ఏం జరుగుతుంది,
ఓషన్ యొక్క బాటమ్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి కోల్డ్ సీ వాటర్ ఈ అమ్మోనియా దగ్గర ఉన్నటువంటి గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి అమ్మోనియా దగ్గర నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకొని అమ్మోనియాని ఏం చేస్తుంది, లిక్విడ్ స్టేట్లోకి మారుస్తుంది. ఆ లిక్విడ్ స్టేట్లోకి మారినటువంటి అమ్మోనియాని మళ్ళీ తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, ఎవాపరేటర్లో పంపిస్తాం. ఈ విధంగా అమ్మోనియా అనేది ఏమవుతుంది, స్టీమ్ దగ్గర నుంచి హీట్ తీసుకొని టర్బైన్ని రొటేట్ చేసి మళ్ళీ దాని దగ్గర మిగిలిపోయినటువంటి హీట్ని సీ వాటర్ హిట్ చేసి లిక్విడ్ కింద మారి అగైన్ అండ్ అగైన్ ఏమవుతుంది, ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి స్టీమ్ ఏమవుతుంది, దాని దగ్గర ఉన్నటువంటి హీట్ని అమ్మోనియాకి ఇచ్చేసి లిక్విడ్ కింద మారి ప్యూర్ H2Oగా బయటకు వస్తుంది. దీన్ని మనం ఏమంటాం, డీసాలినేటెడ్ వాటర్ అంటాం. ఓకే, ఇది ఓపెన్ సిస్టంలోనేమో పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, అదేవిధంగా బై ప్రొడక్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్లోజ్డ్ సిస్టంలో ఓన్లీ పవర్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. హైబ్రిడ్ సిస్టంలో కూడా పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, అదేవిధంగా మనకి ప్యూర్ H2O కూడా నథింగ్ బట్ డీసాలినేటెడ్ వాటర్ బై ప్రొడక్ట్ కూడా రిలీజ్ అవడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ OTC సిస్టమ్స్, క్లోజ్డ్, ఓపెన్, హైబ్రిడ్ సిస్టమ్స్. ఓకే, ఇవి అయితే ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు, ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి పొజిషన్ బట్టి వాటిని క్లాసిఫై చేశారు. ఆ క్లాసిఫికేషన్స్ మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఫ్లోటింగ్ ప్లాంట్, రెండవది ల్యాండ్ బేస్డ్ ప్లాంట్, తర్వాతది సెల్ఫ్ మౌంటెడ్ ప్లాంట్, ఇంకొకటి గ్రేజింగ్ ప్లాంట్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. బేసింగ్ ఆన్ ది లొకేషన్ ఆఫ్ ది OTC ప్లాంట్ వీ కెన్ డివైడ్ ఇంటూ 4 టైప్స్. మనం OTC ప్లాంట్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి 4 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఫ్లోటింగ్ ప్లాంట్, రెండవది ల్యాండ్ బేస్డ్ ప్లాంట్, ఇంకొకటి సెల్ఫ్ మౌంటెడ్, ఇంకొకటి గ్రేజింగ్ ప్లాంట్. ఓకే, మనం పవర్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మినిమం ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే పవర్ ప్రొడ్యూస్ చేయగలని చెప్పాము, 20 డిగ్రీ సెల్సియస్ ఉంటే పవర్ ప్రొడ్యూస్ చేయగలని చెప్పాం. అంటే ఓషన్లో టాప్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్కి బాటమ్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్కి మధ్యలో డిఫరెన్స్ 20 ఉండాలి. డిఫరెన్స్ 20 డిగ్రీ సెల్సియస్ రావాలి అంటే అది సీషోర్కి దగ్గరగానే వస్తుందా, రాదు. అంటే డెప్త్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే డెప్త్ ఎక్కువగా ఉండాలి అంటే మనం సీషోర్ నుంచి అంటే ఒడ్డు దగ్గర నుంచి చాలా ఎక్కువ దూరం వెళ్ళాలి. అంటే నియర్లీ ఒక 10 to 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఆ 20 డిగ్రీ సెల్సియస్, అంటే ఈరోజు 20 డిగ్రీ సెల్సియస్ ఉంది అంటే ఇప్పుడు సరిపోయింది మనం కన్స్ట్రక్ట్ చేయంగా సంవత్సరం మొత్తం అంటే 365 డేస్ కూడా కంటిన్యూస్గా మనకి 20 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. అలా మెయింటైన్ అయిన చోటే ప్లాంట్ ఇన్స్టాల్ చేస్తాం, లేకపోతే ప్లాంట్ ఇన్స్టాల్ చేసే ఉపయోగం లేదు. అంటే చాలా ఎక్కువ దూరం సీ లోపలికి చాలా ఎక్కువ దూరం వెళ్ళిన తర్వాత మనం అక్కడ 20 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ డిఫరెన్స్ని గెయిన్ చేసుకోగలం. అక్కడ మనం పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏం చేస్తాం, సీషోర్ దగ్గర కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనం అక్కడే కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి, దాన్ని ఏమంటాం, ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటాం. ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటే మొత్తం ప్లాంట్ మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తారు. కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ఏం చేస్తారు, కింద బేస్కి హ్యాంగర్స్ ద్వారా సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓషన్ సర్ఫేస్ అనుకోండి, ఇది ఓషన్ బాటమ్. ఇక్కడ మనం ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ ప్లాంట్ని ఏం చేస్తారు అంటే ఫ్లోటింగ్, అంటే ఇది తేలుతూ ఉంటుంది. ఈ తేలేటప్పుడు సపోర్ట్ ఉండాలిగా, లేకపోతే అల్లకి ఏమైంది, కొట్టుకుపోయింది. అందుకని ఏం చేస్తారు, ఈ సీ బెడ్ ఉంటుంది కదా, ఈ కిందకి హ్యాంగర్స్ ద్వారా కనెక్ట్ చేసి ఉంచుతారు. హ్యాంగర్స్ ఇవి. ఈ హ్యాంగర్ సపోర్ట్తో ఆ ప్లాంట్ ఏమవుతుంది, అక్కడే తేలాడుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం, ఫ్లోటింగ్ ప్లాంట్ అంటాం. ఈ ఫ్లోటింగ్ ప్లాంట్ దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ని మనం కేబుల్స్ ద్వారా, అండర్ గ్రౌండ్ కేబుల్స్ కావచ్చు, లేకపోతే మధ్యలో టవర్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని, అంటే ఓషన్ మధ్యలో కూడా టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. టవర్స్ కన్స్ట్రక్ట్ చేసి దాని నుంచి పవర్ని మనం బయటికి తీసుకురావచ్చు. ఓకే, ఇది ఫ్లోటింగ్ ప్లాంట్. నెక్స్ట్ ల్యాండ్ బేస్డ్ ప్లాంట్స్. ల్యాండ్ బేస్డ్ ప్లాంట్స్ అంటే ఒడ్డు దగ్గర, అంటే సీషోర్ దగ్గరే మనం పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఏం చేస్తాం, ఎక్కడైతే మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది 20 డిగ్రీ సెల్సియస్ వస్తుందో అక్కడ దాకా ఏం చేస్తాం, పైపులు కనెక్ట్ చేస్తాం. ఆ పైప్స్ కనెక్ట్ చేసి పైపుల ద్వారా వాటర్ని తీసుకొచ్చి
పవర్ ప్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ సీలోకి పంపించేయడం జరుగుతుంది. ఏది ల్యాండ్ బేస్డ్ ప్లాంట్. ల్యాండ్ బేస్డ్ ప్లాంట్స్లో ల్యాండ్ దగ్గరే కన్స్ట్రక్ట్ చేస్తాం, అంటే మనం ఒడ్డు దగ్గరే కనెక్ట్ చేస్తాం. ఒడ్డు దగ్గరే కనెక్ట్ చేసి పైపుల ద్వారా ఏం చేస్తాం, వాటర్ని తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ ప్లాంట్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అంటే మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ల్యాండ్ బేస్డ్ ప్లాంట్స్ అయితే మనం ఈజీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ ఎనర్జీ అవసరం. ఎందుకని వాటర్ని ఎక్కడో అంటే చాలా ఎక్కువ దూరం నుంచి వాటర్ని పైప్స్ ద్వారా తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే మోటార్ వాడాల్సిందే కదా. మనం ఆ మోటార్స్ యూస్ చేసేటప్పుడు హై క్యాపబిలిటీ ఉన్నటువంటి మోటార్ని వాడాలి, అంటే ఎక్కువ ఎనర్జీ కూడా స్పెండ్ చేయడం జరుగుతుంది. అదే సెల్ఫ్ మౌంటెడ్ ప్లాంట్స్ అంటాం. సెల్ఫ్ మౌంటెడ్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ అంటే కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే సీషోర్ పక్కనే ఎక్కువ డెప్త్ ఉంటుంది. అంటే ఇక్కడ సీషోర్ ఒడ్డు దగ్గరే ఉంటాం, కానీ దాని పక్కన డెప్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా డెప్త్ అనేది ఎక్కువగా ఉన్న చోట ఈ ప్లాంట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. వాటిని ఏమంటారు, సెల్ఫ్ మౌంటెడ్ ప్లాంట్స్ అంటారు. ఈ సెల్ఫ్ మౌంటెడ్ ప్లాంట్స్ ఏంటంటే బయట మనం ప్లాంట్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే సీ లోపల అంటే ఓషన్ లోపల అడుగును పెట్టేస్తాం. ప్లాంట్ మొత్తం బయట కన్స్ట్రక్ట్ చేసి తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఓషన్ లోపల అడుగున పెట్టేయడం జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా మళ్ళీ పైకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ మౌంటెడ్ ప్లాంట్. నెక్స్ట్ గ్రేజింగ్ ప్లాంట్స్ అంటాం. గ్రేజింగ్ ప్లాంట్స్ అంటే ఏంటంటే దీస్ ప్లాంట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ షిప్స్. షిప్ లోపలే ఈ ఓటీఈసీ ప్లాంట్ మొత్తాన్ని తయారు చేసి పెడతాం. షిప్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిద్ది కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది షిప్ అనేది ఒక చోట, అక్కడ పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. మళ్ళీ వేరే చోటకి కావాలంటే వేరే చోటకి తీసుకెళ్ళి పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మనం పవర్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ గ్రేజింగ్ ప్లాంట్స్ వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి, అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ని డైరెక్ట్గా మనం సీషోర్ దగ్గరికి తీసుకురాగలమా, తీసుకురావాలి. ఎందుకని షిప్ అనేది ఒక రోజు ఎక్కడ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో చోట ఉంటుంది, ఇంకో రోజు ఇంకో చోట ఉంటుంది. అప్పుడు మనం వైర్లు కూడా ఆ షిప్తో పాటు తిప్పలేంగా. అందుకని ఏం చేస్తారు, ఈ గ్రేజింగ్ పవర్ ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని హైడ్రోజను ఆక్సిజన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వద్దిస్తారు అనుకోవద్దు, మనది ఆ ఓషన్లో ఉండేది మొత్తం ఏంటిది, వాటరేగా. వాటర్లో H2O మాలిక్యూల్స్ ఉంటాయి కదా. అంటే ఈ గ్రేజింగ్ పవర్ ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ని హైడ్రోజను ఆక్సిజను ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ఆక్సిజన్ అక్కడ ప్రొడ్యూస్ అయిన తర్వాత వాటిని కంటైనర్స్లో ఫిల్ చేసి మళ్ళీ అక్కడ నుంచి సీషోర్కి పంపించడం జరుగుతుంది. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇంతవరకు మనకి ఓటీఈసీ సిస్టమ్, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.